పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 46 నుండి కొన్ని వచనాలను మనం చదువుకొని దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతను స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుక ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకమునిపై రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాణిని విడిసినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. దేవుడి వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ప్రభువా, మేము చదువుకున్న వాక్యమును మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి. అల్పుడును బలహీనుడునైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడండి. పరిశుద్ధాత్ముని యొక్క సహాయము మెండుగా అనుగ్రహించండి ప్రభువా. ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీరే తోడుగా ఉండి నడిపించమని నీ మాటలను మీరు వివరించండి, విభజించండి. ఈ వర్తమానము అందరికి ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి కనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. యేసు ప్రభు వారు యోహాను సువార్త 2వ అధ్యాయములో మరి మొదటి అద్భుత కార్యాన్ని చేశాడు. కానా అనే ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉన్నది. ఆ వివాహానికి యేసు ప్రభు వారు పిలువబడ్డారు. అయితే ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అది ప్రభువారి దృష్టికి తీసుకొచ్చారు. తర్వాత ప్రభువారు మరి నీటిని ద్రాక్షారసముగా చేసినట్లుగా మనం చూడగలం. మరి తరువాత ప్రభువారు అక్కడి నుంచి కపెర్నహూముకు వెళ్ళాడు. కపెర్నహూము నుంచి మళ్ళీ పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్ళినట్లుగా మనం చూడగలం. తరువాత ప్రభువారు అక్కడి నుంచి మళ్ళీ ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చి గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి కానా అనే ఊరికి వెళ్ళాడు. ఆయన కానాకు వచ్చాడని తెలుసుకున్నటువంటి ఒక ప్రధాని, ఒక మంచి అధికారి, ఆఫీసర్, మరి తన కొడుకు అనారోగ్యముగా ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు, రేపో మాపో చనిపోతాడు అన్నట్లుగా ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రభు దృష్టికి తీసుకొస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువును వేడుకుంటాడు, నువ్వు వచ్చి నా కుమారుని స్వస్థపరచమని. అయితే ప్రభువారు ఒక మాట సెలవిస్తాడు. తర్వాత ఆ కుమారుడు బాగుపడతాడు. సో 54వ వచనంలో, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 54వ వచనంలో ఏమి రాయబడి ఉంటుందంటే, ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ.
మొదటి సూచక్రియ 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో ఏం చదువుతాము? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను అని మనం చదువుతున్నాం. అయితే యేసు ప్రభువారు ఆ కానా వివాహములో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అది మొదటి సూచక్రియ. 4వ అధ్యాయము 46 నుంచి 54లో ప్రధాని కుమారుణ్ణి ప్రభువారు స్వస్థపరిచారు. ఇది 2వ సూచక క్రియగా మనం చదువుతున్నాం. 2వ అద్భుతంగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ఆ మొదటి అద్భుతాన్ని చేసినప్పుడు, ఆ మొదటి సూచక్రియను చేసినప్పుడు 11వ వచనంలో ఏమని చదువుతామంటే, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యేసు ప్రభువారి యొక్క శిష్యులు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూడగలం. అదే గలిలయలోని ఆ కానా అనే ఊరిలో యేసు ప్రభువారు ఈ 2వ అద్భుత కార్యాన్ని చేసినప్పుడు, అనగా ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరిచినప్పుడు, మరి ఆ ప్రధాని కుటుంబం, ఆ అధికారి కుటుంబం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా మనము ఈ వాక్యములో మనము చదువుతున్నాం. 53వ వచనములో మనం చూస్తాం, అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి అని మనం చూస్తున్నాం. ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో మన జీవితాలలో ప్రభువారు కార్యాలు చేస్తున్నాడంటే, అద్భుతాలు జరిగిస్తున్నాడంటే, మన జీవితాలలో ప్రభు పని చేస్తున్నాడంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలని, ఆయన ఎవరో మనము తెలుసుకోవాలని, ఆయనను క్రీస్తుగా మనం అర్థం చేసుకోవాలని, ఆయనను దేవుడిగా మనము ఎరగాలని, ఆయనను సృష్టికర్తగా మనము తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే ఇదే యోహాను ఏమంటాడంటే 20వ అధ్యాయంలో మరి మనం చదువుతాం. 31వ వచనంలో ఏమంటాడంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. యేసును మనం ఎలా నమ్మాలి? ఆయనను దేవునిగా నమ్మాలి, ఆయనను మెస్సియాగా నమ్మాలి, ఆయన క్రీస్తుగా నమ్మాలి, ఆయనను సృష్టికర్తగా మనము చూడాలి. ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనను దేవునిగా మనము గుర్తుపట్టాలి, ఆయనను క్రీస్తుగా గుర్తుపట్టాలి. యోహాను సువార్త యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము కూడా అదే. యేసు ప్రభు వారిని దేవునిగా చూపిస్తాడు. యేసు ప్రభు వారిని గురించి వ్రాయబడిన 4 సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 4 సువార్తలను మనం చదువుతూ ఉంటాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభు వారిని చూపించినట్లుగా మనం చూడగలం. మత్తయి యేసు ప్రభు వారిని రాజుగా చూపిస్తాడు. మార్కు యేసు ప్రభు వారిని ఒక సేవకునిగా చూపిస్తాడు. లూకా యేసు ప్రభు వారిని ఒక మానవునిగా చూపిస్తాడు. యోహాను యేసు ప్రభు వారిని దేవునిగా చూపిస్తాడు. అందుకని యోహాను ఇలా ప్రారంభిస్తాడు తన సువార్తని. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో అంటాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే ప్రభు అయినటువంటి యేసు ప్రభువారు, కుమారుడైన దేవుడు శరీరమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనము చదువుతూ ఉన్నాం. కనుక దేవుడు మన జీవితాలలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబములలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే మనము ఆయనను దేవునిగా ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను మన హృదయాలలో ప్రతిష్ఠ చేసుకొని
ప్రభు కొరకు మనము జీవిస్తామనే ఉద్దేశముతోటి ప్రభు వారు మన జీవితాలలో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు యేసు ప్రభు వారు మరి యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. ఆయన సమరయ, గలిలయ ప్రాంతాల గుండా ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురొస్తారు. 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురొచ్చి ఏమని ప్రార్థన చేస్తారంటే, యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసినాం. కుష్ఠరోగము ఒక భయంకరమైనటువంటి వ్యాధి. కుష్ఠరోగమును అపవిత్రమైనటువంటి వ్యాధిగా భావిస్తారు. కుష్ఠరోగము కలిగినటువంటి వ్యక్తులను సమాజానికి దూరంగా ఉంచుతారు. కుష్ఠరోగమునకు మందు లేదు. కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తులు ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనను అనుభవిస్తూ ఉంటారు. అప్రియ సహోదరి సహోదరులారా, తృణీకరణ, తిరస్కరించబడటం, అంటరాని వారిగా చూడటం. ఎందుకంటే కుష్ఠరోగమును ఒక అంటురోగముగా భావిస్తూ ఉంటారు. హృదయములో నెమ్మది ఉండదు, మనసులో ప్రశాంతత ఉండదు. ఆ విధంగా 10 మంది కుష్ఠరోగులు భయంకరమైనటువంటి బాధను ఎదుర్కొంటూ ఉన్నారు, వేదనలో ఉన్నారు. ఒకరోజు ప్రభువారు మరి ఆ ప్రాంతము గుండా వెళ్తున్నప్పుడు, యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు. 11వ వచనం, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. అప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థన చేశారు? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమో అని ప్రార్థన చేశారు. అయ్యా మమ్మల్ని కరుణించుమయ్యా, మేమెంతో బాధలో ఉన్నాం, మమ్మల్ని అందరూ అపవిత్రులుగా చూస్తున్నారు, దేవాలయంలోనికి ప్రవేశించడానికి కూడా మాకు అవకాశము లేదు, నలుగురితో కలవడానికి అవకాశము లేదు. అయ్యా మమ్మల్ని కరుణించు ప్రభువా, మా మీద జాలిపడు ప్రభువా, మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా అని వారు ప్రభువును వేడుకుంటే ప్రభువు జాలి పడ్డాడు, ప్రభువు కనికరించాడు, కృప చూపించాడు, దయ చూపించాడు. మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోనండి అని ప్రభు వారు చెప్పినప్పుడు వారు వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. దేవుడు ఒక అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చాడు, వారిని బాగు చేశాడు దేవుడు. ఎంతో కాలము నుంచి ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారు ప్రభు దగ్గరకు వచ్చేసరికి వారికి పరిష్కారం దొరికింది. నువ్వు కలిగినటువంటి సమస్యలతోటి ఎంతకాలం నుంచి నువ్వు బాధపడుతున్నావో నాకైతే తెలియదు. నువ్వు కలిగిన ప్రతి సమస్యకు ప్రభు దగ్గర పరిష్కారం ఉన్నది. ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువుకు ప్రార్థన చేయి, ఆయన మీద ఆధారపడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. 10 మంది బాగుపడ్డారు. ఎంతో కాలము నుంచి వారు ఆ కలిగి ఉన్నటువంటి ఆ బాధ నుంచి వారు విముక్తులు అయ్యారు, విడుదల పొందారు. ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువు పట్ల వారి స్పందన ఎలా ఉండాలి? ప్రభువు కొరకు జీవించాలి. ప్రభువును వారి హృదయాలలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు కూడా కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షులుగా జీవించాలి. అయితే ఈ 10 మందిలో ఎంతమంది ప్రభువారి దగ్గరికి వచ్చారంటే 16వ వచనములో, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. అప్పుడు ప్రభువారు అడుగుతున్నాడు 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఒక్కడు మాత్రమే దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాడంట. ఒక్కడు మాత్రమే కృతజ్ఞత మనసు కలిగి ఉన్నాడంట. ఆ 9 మంది వేరే. ఆ 9 మంది ఎక్కడ అని ప్రభువారు అడుగుతున్నాడు. మనం బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు,
తృణీకరణకు గురవుతూ ఉన్నప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు కనికరించమన్నప్పుడు ప్రభు కనికరించి మనల్ని బాగు చేసి మన సమస్యల నుంచి విడుదల చేసిన తరువాత మనం ఎలా జీవించాలి? మన శేష జీవితము ప్రభు కొరకు జీవించాలనేది దేవుని యొక్క ఆశ. దేవుడు మనల్ని బాగు చేసేది, మన జీవితాలలో అద్భుతాలు చేసేది, దేవుడు మన జీవితాలలో కార్యాలు చేసేది మనము బాగుపడ్డ తరువాత, స్వస్థపరచబడిన తరువాత మనకిష్టం వచ్చినట్లుగా జీవించడానికి కాదు, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ప్రభువారు మన జీవితాలలో కార్యాలు చేస్తూ ఉంటాడు. కనుక ప్రభువుని నమ్ముకుని ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించాలని దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. రెండవదిగా మనము చూసినట్లయితే యేసు ప్రభువారు మరి మొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశాడంటే, సంతోషంగా వివాహ వేడుక జరుపుకుంటున్నటువంటి ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం చేశాడు. రెండవ అద్భుతము ఆయన ఎక్కడ చేశాడంటే, తన కుమారుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని ఆ కుటుంబం చాలా దుఃఖముగా ఉన్నది. ఆ ప్రధాని కుటుంబం వాళ్ళందరూ వేదనలో ఉన్నారు. ఆ కుటుంబంలో దేవుడు అద్భుతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి అద్భుతం సంతోషంగా ఉన్న కుటుంబంలో జరిగింది. రెండవ అద్భుతం దుఃఖములో ఉన్న కుటుంబంలో జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితంలో సుఖ దుఃఖములు సహజం. సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇవి సహజం. అనగా మనము సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖములో ఉన్నా, అన్ని సమయాలలో అన్ని సందర్భాలలో మనకు దేవుని సహాయము కావాలి. అన్ని సందర్భాలలో మనం దేవుని మీద ఆధారపడాలి. నాకేమిలే, నేను బాగానే ఉన్నానులే, ఏ కొరత లేదు, సమృద్ధిగా ఉన్నాను, అనుదిన అవసరతలు తీరుతూ ఉన్నాయి, మా ఇంట్లో మేమందరం కూడా ఆరోగ్యంగానే ఉన్నాం, ఇక మాకు దేవుడు ఎందుకులే, మాకు ప్రార్థన ఎందుకులే, మాకు వాక్యం ఎందుకులే, మాకు దేవుని సన్నిధి ఎందుకులే అనుకోకూడదు. ఎప్పుడు చూసినా మాకు అనారోగ్యాలు, ఎప్పుడు చూసినా ఈ బాధలు ఏంటి, ఒకదాని వెంట ఒకటి సమస్యలు వస్తున్నాయి, అసలు దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించటం లేదు. దేవుడు మన బాధలను బట్టి, మన సమస్యలను బట్టి దేవుణ్ణి దూషించకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సంతోషంగా ఉన్నామని దేవుణ్ణి లెక్క చేయకుండా జీవించకూడదు. మనకు బాధలు వస్తున్నాయని దేవుణ్ణి దూషించకూడదు. అన్ని సమయాలలో మనం ఏం చేయాలా? అన్ని సమయాలలో దేవుని మీద ఆధారపడాలి. మనం సంతోషంగా ఉన్నా దేవుని మీద ఆధారపడాలి, బాధలు వచ్చినా దేవుని మీద ఆధారపడాలి. అన్ని సమయాలలో మనకు దేవుడు కావాలి, దేవుని కార్యాలు కావాలి. మొదటి అద్భుతం సంతోషంగా వివాహం చేసుకుంటున్న కుటుంబంలో జరిగింది. రెండవ అద్భుతం బాధలో ఉన్న కుటుంబంలో జరిగింది. అన్ని సమయాలలో మనం ప్రభువు మీద ఆధారపడే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నాలుగవ అధ్యాయములో ఈ ప్రధాని ప్రభువారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? 47వ వచనం చదువుకుందాం. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు సావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను.
అతను మంచి ఆఫీసర్. కొంతమంది బైబుల్ పండితుల అభిప్రాయం ఏంటంటే ఇతను హేరోదు గృహ నిర్వాహకుడైన కూజా అంటారు. ఏమో, దాని గురించి మనకు స్పష్టత లేదు, కావచ్చేమో. కానీ ఇతను మాత్రం ఆఫీసర్, ధనం ఉంది, ఏ కొరత లేదు. కానీ ఆ కుటుంబంలో సమస్య ఏంటంటే ఆయన కుమారుడు చావు బతుకుల్లో ఉన్నాడు. బహుశా హాస్పిటల్ తిప్పుంటాడు. తనకు తెలిసిన వైద్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఉంటాడు. చాలా ధనం ఖర్చు పెట్టుంటాడు. ఎక్కడ నయం కాలేదు. చావు బతుకుల్లో ఉన్నాడు. రేపో మాపో చచ్చిపోతాడు అన్నట్లుగా ఉన్నాడు. తన ఎదుట ఒకే ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే అతను యేసు ప్రభు వారిని గురించి విన్నాడు. బహుశా కానా ఆ ఊర్లో జరిగిన అద్భుత కార్యముల గురించి విని ఉంటాడు. పస్కా పండుగలో సూచక్రియలు, ప్రభువారు చేసిన సూచక్రియల గురించి విని ఉంటాడు. మొత్తానికి ప్రభువు గురించి విన్నాడు. ప్రభువుని గురించి విని ఈ సమస్యను ప్రభువు దగ్గరికి తీసుకుని వెళ్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. నా కొడుకు బాగుపడతాడు, ఆయనైతే తప్పకుండా నా కొడుకును స్వస్థపరుస్తాడు అనే ఒక నమ్మకంతో ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు. ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఆ కుమారునికి ఆ వ్యాధి రాకపోతే, ఒకవేళ ఆ కుటుంబానికి ఆ సమస్య రాకపోతే, ఈ ప్రధాని ప్రభు వారి దగ్గరికి బహుశా వచ్చేవాడు కాదేమో. కొన్నిసార్లు మనకు అదే అనిపిస్తుంది. నాకు ఆ సమస్య రాకపోతే నేను ప్రభువుని నమ్ముకుండేవాడిని కాదు. మా జీవితంలో ఆ అద్భుతం జరగకపోతే మేము ప్రభువునందు విశ్వాసం ఉంచే వాళ్ళము కాదు. ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో మన జీవితంలోనికి ప్రభు అనుమతించే ఆ అనారోగ్యాలు, ఆ సమస్యలు ఒక ఉద్దేశంతోనే ప్రభు అనుమతిస్తాడు. మనలను ఆయనకు దగ్గర చేసుకోవడానికి, ఆయనను మనము నమ్ముకోవడానికి, ఆయనను మన హృదయంలో చేర్చుకోవడానికి, ఆయనను మనం తెలుసుకోవడానికి దేవుడే ఒక ఉద్దేశముతోటి కొన్ని రకాల సమస్యలను మన వ్యక్తిగత జీవితంలోనికి, మన కుటుంబ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు అనుటలో సందేహం లేదు. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. ఒకవేళ ఈ ప్రధాని తన కుమారుడు ఆ సిక్నెస్ రాకపోతే వచ్చేవాడు కాదేమో. కానీ ఆ కుమారుడికి ఆ వ్యాధి రావటం, ప్రభువారు స్వస్థపరచడం, తర్వాత ఆ ప్రధాని కుటుంబం అంతా కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువు నమ్ముకున్నట్లుగా, ప్రభువు కొరకు జీవించినట్లుగా మనము దేవుని వాక్యములో నుంచి తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు కొన్ని సమస్యలు మన జీవితంలోకి రావడం అది మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. 119వ కీర్తనలో కీర్తనాకారుడు ఏమంటాడంటే, 119వ కీర్తన 67వ వచనంలో ఒక మాట అంటాడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిస్తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటాడు. శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచాడంట. అది శ్రమలు వచ్చిన తర్వాత వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాడంట. 71వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. శ్రమలు నాకు మేలుకరంగా మారాయి. శ్రమలు నాకు మేలును తీసుకొచ్చాయి. ఆ శ్రమల వల్ల నేను మేలు పొందాను. అదేంటంటే నేను వాక్యానికి దగ్గర అయ్యాను, దేవుని వాక్యాన్ని గౌరవించడం ప్రారంభించాను, దేవుని వాక్యానికి విధేయత చూపించడం ప్రారంభించాను, దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రమలు కొన్నిసార్లు మన జీవితంలోనికి ఆశీర్వాదాలను తీసుకొస్తాయి.
అందుకని అవసరమును బట్టి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలోనికి శ్రమలను దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. మన శ్రమలు వచ్చినప్పుడు మనం విసుక్కోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు మనం గొనుక్కోకూడదు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువును దూషించకూడదు. ఆ శ్రమలను బట్టి ప్రార్థన చేయాలి, ఆ శ్రమలను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఆ శ్రమలను దేవుడు వాడుకొని వాటిని మనకు దీవెనకరంగా మారుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో ఏముంటుంది? 1:6 ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరమును బట్టి దేవుడు కొన్నిసార్లు శ్రమలను మన జీవితంలోనికి అనుమతిస్తాడు. అవసరమును బట్టి కొన్నిసార్లు మన జీవితంలోనికి దేవుడు శ్రమలు తీసుకొస్తాడు. కానీ ఆ శ్రమలలో మనము ప్రభువు మీద ఆధారపడితే, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రభువుకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు. ఇశ్రాయేలీలు కృప చూపిస్తాడు. ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయినప్పుడు ఇశ్రాయేలీల మీనికి దేవుడు అంట మిద్యానీయులను తీసుకొచ్చాడంట. న్యాయాధిపతులు 6:6 ఏముంటుందంటే 6:6 దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, మిద్యానీయుల వలన వారు హీన దశకు వచ్చారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ప్రార్థన చేశారంట. ఎప్పుడు? మిద్యానీయుల వలన ఎప్పుడైతే వారు శ్రమలు పొందారో, మిద్యానీయులు వచ్చి వారు ఎన్ని దోచుకున్నారో, వారి జీవనాధారమైనటువంటి వాటన్నిటిని పట్టుకుని వెళ్ళారో, అప్పుడు తినటానికి కూడా ఏమీ లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంట? దేవునికి ప్రార్థన చేశారంట. దేవుడు మిద్యానీయులలో నుంచి వారికి విడుదల కలిగించినట్లుగా తర్వాత మనం చూడగలం. తర్వాత తప్పిపోయిన కుమారుడు గురించి కూడా మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూస్తాం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తి పంచుకుని దూరదేశానికి వెళ్ళి, మరి అదంతా ఖర్చు అయిపోయిన తర్వాత ఆ డబ్బుతోటి వెచ్చలవిడిగా పాపము చేసి తన దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయిన తర్వాత తినటానికి కూడా ఏమి లేనప్పుడు ఆకలిని బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధలో ఆ తప్పిపోయిన కుమారుడికి ఎవరు గుర్తొచ్చారంటే తండ్రి గుర్తొచ్చాడంట. తండ్రి గుర్తొచ్చాడు. ఆ బాధ రాకపోతే తండ్రి గుర్తొచ్చేవాడు కాదు. కొన్నిసార్లు మనకి కొన్ని బాధలు రాకపోతే దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాదు, వాక్యము గుర్తురాదు కదా. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు మన జీవితాలలోనికి శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. లోకసువార్త 15వ అధ్యాయం, లోకసువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో వాడు 16వ వచనం, వాడు పందులు దీని పొట్టితో తన కడుపు నింపుకుని ఆశపడును, కానీ ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి వచ్చిందంట. వాడు ఏం చేస్తున్నాడు? నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. తండ్రిని గుర్తు చేసుకుంటున్నాడు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాలా అనిపించింది. ఎప్పుడు అనిపించింది? తినటానికి ఏమీ లేనప్పుడు, అన్ని ఖాళీ అయినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. అవసరమును బట్టి దేవుడు కొన్నిసార్లు కొన్ని రకాల కష్టాలను అనుమతిస్తాడు. అవి మనకు మేలు చేస్తాయి, అవి మనకు ఆశీర్వాదాలను తీసుకొస్తాయి. తప్పిపోయిన కుమారునికి వచ్చిన ఆ కష్టాలు తండ్రి దగ్గరికి ఆ వ్యక్తిని చేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ ప్రధాని ఏం చేస్తున్నాడంట? 47వ వచనంలో, యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావచిత్తమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను. ఇంగ్లీష్ బైబిల్లో బతిమాలుకొనెను అని మనం చదువుతాం, బిసాట్ అని మనం చదువుతాం. ఇంకా మనము కిందికి వచ్చినట్లయితే 49లో, అందుకు ఆ ప్రధాని, ప్రభువా
నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. అంటే ఆయన బతిమాలుకొనెను, బతిమిలాడుతున్నాడు. డిమాండ్ చేయటం లేదు. నేను ఆఫీసరును, నువ్వు వస్తావా రావా, వచ్చి నా కుమారుని బాగు చేయి, వచ్చి నా కుమారుని ముట్టుకో అని డిమాండ్ చేయటం లేదు. బతిమిలాడుకుంటున్నాడు. బతిమిలాడుకోవటంలో ఆ వ్యక్తి యొక్క విధేయత కనపడుతున్నది, ఆ వ్యక్తి యొక్క తగ్గింపు కనపడుతుంది, ఆ వ్యక్తి యొక్క నమ్రత కనపడుతూ ఉన్నది కదా. ప్రభు దగ్గర మనము ప్రార్థన చేసే విధానం ఇది. దానియేలు అంట దేవుడు ఆ మనుషులు వచ్చినప్పుడు, అంటే ఆయన ఏదైనా తప్పులు పట్టుకోవాలని దానియేలు మీద ఎవరెవరైతే నిందలు వేశారో, దానియేలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు దానియేలు అంట దేవుణ్ణి బతిమిలాడుకుంటున్నాడంట. దానియేలు బతిమిలాడుకుంటున్నాడంట. అందుకనే మనము దానియేలు గ్రంథంలో మనం ఆ మాట చదువుతాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ 11వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుటయు చూసి, బతిమలాడుకుంటున్నాడు. ప్రార్థన చేసే విధానం ఇది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనంలో మనం ఏం చదువుతామంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిసిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అది తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు కార్యం చేస్తాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు స్పందిస్తాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు కనికరిస్తాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు జాలి చూపిస్తాడు. తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు కదులుతాడు. మన జీవితంలో అద్భుతాలు చూస్తాం, కార్యాలు చూస్తాం, ప్రభు హస్తాన్ని చూస్తాం. కనుక మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? ఇంకా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా అని అందరూ పిలవలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో పని చేయకుండా యేసు ప్రభు వారిని ప్రభువా అని పిలవడం సాధ్యపడదు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదువుతామంటే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని ఆత్మ వలన మాత్రమే ఒక వ్యక్తి యేసు ప్రభు అని పిలవగలడు. అంటే ఈ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. కనుకనే ఈ వ్యక్తి యేసు ప్రభు వారిని ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా అని పిలవటంలో ఆ వ్యక్తి ప్రభు యొక్క అధికారానికి లోబడుతున్నాడు. ప్రభు యొక్క అధికారము కింద జీవించడానికి ఇష్టపడుతున్నాడు. అతను ఆఫీసర్ అయ్యుండి కూడా ప్రభు అధికారానికి లోబడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడి ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గములను సరళము చేయను. ప్రభు అధికారానికి మనం ఒప్పుకోవాలి. ప్రభు అధికారం క్రింద జీవించడానికి మనం ఇష్టపడాలి. ప్రభు అధికారం క్రింద ఉండడానికి మనం ఇష్టపడాలి. అదే మరి ప్రభు అంటే. ప్రభువా అని అతను ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ప్రభువును వేడుకున్నాడు, బతిమిలాడుకున్నాడు, వేడుకున్నాడు. ప్రభువా అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రభువారు ఆ విధంగా అతను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం 48వ వచనంలో ప్రభు ఆ వ్యక్తిని ఇలా గద్దిస్తూ ఉన్నాడు. యేసు, శోషక్రియలను మాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. ఒకవేళ బహుశా ఇతనిలో
ఈ మనసు ఉన్నదేమో. యేసు ప్రభు వారిని ఈ కోణములో నుంచి చూస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, రోగములను బాగు చేసే దేవుడు, అనారోగ్యాలను బాగు చేసే దేవుడు అనే కోణంలో నుంచి చూస్తున్నాడేమో. ఈ రోజుల్లో చాలామంది కూడా ఈ కోణంలో నుంచే ప్రభు వారిని చూస్తున్నారు. రోగములను బాగు చేసే ఆయన. యేసు అంటే రోగములను బాగు చేసే ఆయన, జ్వరాలను బాగు చేసే, తలనొప్పులను బాగు చేసే ఆయన, అనారోగ్యాలను ఆయన స్వస్థపరుస్తాడు. కానీ రోగాలను స్వస్థపరచడానికి ఆయన రాలేదు, పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఒకవేళ మనము యేసు ప్రభు వారిని స్వస్థపరిచే దేవునిగానే చూస్తే ఈ గద్దింపు మీకు వర్తిస్తుంది అని మిమ్మల్ని గద్దిస్తున్నాడు. యేసు ప్రభు వారిని మనం దేవుడిగా చూడాలి, యేసు ప్రభు వారిని మనం రక్షకునిగా చూడాలి. అని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే భయంకరమైన నరకము నుంచి తప్పించడానికి, నిత్య శిక్ష నుంచి తప్పించడానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ భయంకరమైనటువంటి అగ్ని గుండము నుంచి మనం తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. అని ఎందుకు విశ్వాసం ఉంచితే ఆ భయంకరమైనటువంటి తీర్పు నుంచి మనం తప్పించుకుంటాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభు వారిని దేవునిగా చూడాలి, క్రీస్తుగా చూడాలి, సృష్టికర్తగా చూడాలి, పాపుల రక్షకునిగా చూడాలి, ఆయన దేవునిగా మనము చూడాలి. ఆ వ్యక్తి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. ప్రభువా నా కొడుకు మరణ పడక మీద ఉన్నాడయ్యా, ఎప్పుడు చచ్చిపోతాడో నాకు తెలియదు, చనిపోకముందే వచ్చి నా కొడుకును బాగు చేయి ప్రభువా అని మళ్ళీ ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ప్రభు అన్నాడు, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా. ఆమేన్. ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ప్రభువారు ఏమన్నాడు, వెళ్ళుము, ఆ కుమారుడు బ్రతికి ఉన్నాడు, బాగుపడ్డాడు, పో అన్నప్పుడు ఈ ప్రధాని ప్రభు మాట నమ్మాడంట. అలాగంట వెంటయ్యా రాయ్యా, వచ్చి బాగు చేయయ్యా అని మళ్ళీ అడగలేదు. ప్రభు మాట మీద నమ్మకం ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మాటను నమ్మి అతను వెళ్ళెను, అతను నమ్మినాడు అనటానికి చూసిన వెళ్ళెను యాక్షన్లో చూపించాడు. దేవుని వాక్యాన్ని మనము నమ్మినట్లయితే దాన్ని యాక్షన్లో చూపించాలి, క్రియలలో చూపించాలి. అతను నమ్మి వెళ్ళెను అని మనం చూస్తున్నాం. కిందకి మనం చదువుకుంటూ వచ్చినట్లయితే వాడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. 52వ వచనంలో ఏ గంటకు వాడు బాగుపడ సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నిన్న 1 గంటకు. కింద మనం చూసినట్లయితే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. కపెర్నహూముకి కానాకి బహుశా ఒక 20-30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలినడకన బయలుదేరి వెళ్తే 3 గంటలు 4 గంటలలో మనం రీచ్ కావచ్చు కానా నుంచి కపెర్నహూముకి. ప్రభువారు నిన్న 1 గంటకు చెప్పాడు, బయలుదేరాడు. ఈవినింగ్ కల్లా వెళ్ళాలా. మరి ఈ తండ్రి వెంటనే ఇంటికి వెళ్ళలేదు. ఇతను ప్రధాని కాబట్టి ఒకవేళ ఏమైనా పనులు ఉన్నాయేమో అవన్నీ తాపీగా చూసుకుంటూ, ఇంకా నా కొడుకు బాగుపడి ఉంటాడులే, నిజంగా ఆయన అన్నాడు బాగుపడ్డాడో లేదో వెంటనే వెళ్ళి చూడాలా అని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళలేదు. అతను ఆ రాత్రి ఎక్కడో ఉన్నాడు. నెక్స్ట్ డే వెళ్తున్నాడు. మరుసటి రోజు అతను
వెళ్తున్నప్పుడు తన దాసులు ఎదుర్కొన్నారంట. అసలు ఎంత టెన్షన్గా ఉండాలి, చావు బతుకుల్లో ఉన్నాడు ఆ కుమారుడు. ఎంత కంగారుగా ఉండాలి, ఎంత ఆందోళనగా ఉండాలి. కానీ ప్రభువారు ఆ మాట చెప్పిన తర్వాత ఇక నమ్మాడు. అతను ఏదో తన పనులు చూసుకుంటూ ఉన్నాడేమో. నెక్స్ట్ డే ఇంటికి వెళ్తున్నప్పుడు దాసులు ఎదురొచ్చారంట. ప్రభువు మాటను ఎప్పుడైతే మనం నమ్ముతామో కంగారు లేని జీవితాన్ని మనం జీవించగలం, ఆందోళనలు లేని జీవితాన్ని మనం జీవించగలం. ఎంత పెద్ద సమస్య మన ఎదుట ఉన్నా, ఎంత పెద్ద కష్టము మన ఎదుట ఉన్నా, ఎన్ని శ్రమలు మనలను ఆవరించినా, ఊపిరి ఆడకపోయినా, ఎంత ఇరుకులో ఉన్నా, ప్రభు మాటను మనము నమ్మితే, ప్రభు మాటనందు మనం విశ్వాసం ఉంచినప్పుడు టెన్షన్ ఫ్రీ లైఫ్ను మనం జీవించగలం. ఆందోళన లేని జీవితాన్ని మనం జీవించగలం. నిశ్చింతంగా ఉండగలం, నిబ్బరముగా ఉండగలం. ప్రియులారా, అతను తాపీగా వెళ్తున్నాడు, కంగారుగా వెళ్ళటం లేదు. వాళ్ళు చెప్పేదాకా నేనేం మాట్లాడలేదు. నిన్న ఆయన చెప్పాడు బాగుపడ్డా అనలేదు. వాళ్ళు చెప్పేదాకా విన్నాడు. అన్నీ వాళ్ళే చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. మనము లోక సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు ఆ రాత్రంతా శ్రాపలు పెట్టాడంట. ప్రభువారు గెన్నేసరెత్ సముద్ర తీరమున నిలబడి ఉన్నారు. ప్రజలందరూ కూడా వాక్యం వినడానికి వచ్చారు. అప్పుడు 3వ వచనములో 5:3 ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి ధరణిని కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహానికి బోధించుచుండెను. తర్వాత ప్రభువారు ఏమన్నారంటే 4వ వచనములు అంటాడు, ఆయన బోధించుట చాలించిన తర్వాత నువ్వు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను అప్పుడు అంటాడు, వెళ్ళినవాడ రాత్రంతయు మేము ప్రయాస పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఇక్కడ మనం గమనించాలి, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని అతనితో చెప్పాను. 5:5 నీ మాట చొప్పున. అయ్యా, మా అనుభవం మీద మాకు నమ్మకం లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా చేపలు పడ్డాం. చేపలు పట్టాక ఒక్క చేప కూడా పడలేదు. కానీ నీ మాట చొప్పున ఇస్తున్నా. నీ మాట మీద మాకు నమ్మకం ఉన్నది. ఆయన మాట ప్రకారం వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి. 6 వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. మన అనుభవాల మీద మనం నమ్మకం ఉంచవలసిన పని లేదు. మన జ్ఞానం మీద మనం నమ్మకం ఉంచవలసిన పని లేదు. మన శక్తి సామర్థ్యాల మీద మనం నమ్మకం ఉంచకూడదు. దేవుని మాట మీద మనం నమ్మకం ఉంచాలి. దేవుని మాట మీద ఎప్పుడైతే మనం నమ్మకం ఉంచుతామో ప్రభువారు అద్భుతాలు చేస్తాడు. ప్రభువు మాట మీద నమ్మకం ఉంచాడు. ఇదే కపెర్నహూముకు చెందినటువంటి ఒక శతాధిపతి తన దాసుడు బాగలేకపోతే కొంతమందిని పంపించాడు. తర్వాత అతను కూడా వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నేను వచ్చి బాగు చేస్తానంటే, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవి, నా దాసుడు బాగుపడతాడు. నీ మాట మీద నాకు నమ్మకం ఉన్నదయ్యా అంటాడు. నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాదయ్యా, నువ్వు మాట మాత్రము సెలవి. యేసయ్య మాట మీద ఆ శతాధిపతికి ఎంత నమ్మకమో, ప్రభువారు ఆ శతాధిపతి యొక్క విశ్వాసమును చూసి ప్రభువారు ఆశ్చర్యపోయాడంట. ప్రభువు మాట మీద మనం నమ్మకం ఉంచాలి. కొంతమంది ప్రభువు నమ్ముకుంటారు, దేవుని వాక్యాన్ని నమ్మరు. దేవుని వాక్యము మీద నమ్మకం ఉండదు. వాళ్ళకి నిమ్మకాయల మీద నమ్మకం ఉంటుంది, మిరగాయల మీద నమ్మకం ఉంటుంది, సీపుల మీద నమ్మకం ఉంటుంది. దిష్టిలు తీస్తూ ఉంటారు. ఎవరో మనుషులు చెప్పిన మాటల మీద నమ్మకం ఉంటుంది.
కానీ శక్తి కలిగిన దేవుని వాక్యము మీద నమ్మకం ఉండదు. అందుకనే మనం చాలా కోల్పోతూ ఉంటాం. అందుకనే చాలా ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకనే దేవుని కార్యాలను మన జీవితంలో చూడలేకపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే దేవుని మాట మీద నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్ముతారో, వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరుగుతాయి. 53వ వచనంలో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకున్నాను. రేపో మాపో చచ్చిపోతాడు అనుకున్న కుమారుడు ఇక బ్రతికే అవకాశం లేదు అనుకున్న కుమారుడు ఇక వీడు బ్రతుకుతాడు అనే నమ్మకం ఎవరికి లేదు. అలాంటి కుమారుణ్ణి దేవుడు మాటతో బాగు చేశాడు. మాటతో బాగు చేశాడు. ఇలాంటి కార్యాలు మన జీవితాలలో జరిగినప్పుడు దేవుని పట్ల మన స్పందన ఎలా ఉండాలి? మన స్పందన ఎలా ఉండాలి? ఇక వీడు బాగుపడడు అనుకున్నవారు చక్కగా ఉంటారు. ఇక వీడు మారడు అనుకున్నవారు చక్కగా మారి సాక్ష్యాలు చెప్తుంటారు. ఇక వీళ్ళ కుటుంబం మారదు, వీళ్ళ కుటుంబం బాగుపడదు, వీడికి ఎప్పుడు ఉద్యోగం రాదు, వీళ్ళు ఎలా బ్రతుకుతారో అనుకున్నటువంటి వారందరూ కూడా చక్కగా వారి జీవితాలలో సక్సెస్ఫుల్గా వారు దేవుని చేత దీవించబడి దేవునిలో జీవిస్తూ ఉంటారు. నా జీవితంలో కూడా నేను 10వ తరగతి 3 సార్లు ఫెయిల్ అయిపోయాను. నాకు ఇంగ్లీష్ అస్సలు రాదు, చదువు రాదు. ఇక నేను 10th క్లాస్ జీవితంలో పాస్ కాను అనుకున్నాను. నేను 10వ తరగతి పాస్ కావడము, ఇశ్రాయేలీయులకు ఎర్ర సముద్రం దాటడం ఎంత కష్టమో నేను 10th క్లాస్ పాస్ కావడం కూడా అంతే. ఒక్క ప్రశ్న కూడా నేను నేర్చుకోలేను, నాకు ఇంగ్లీష్ అసలు రాదు. అయితే 1997లో యేసు ప్రభు వారిని నమ్ముకున్న తరువాత 2 నెలలు ప్రార్థన చేసుకొని చదువుకొని ఎగ్జామ్ రాస్తే 43 మార్కులతోటి నేను పాస్ అయ్యాను. యథార్థంగా రాసి. ప్రభు నమ్ముకోకముందు మిగతా 5 సబ్జెక్టులు కాపీలు కొట్టి ఒక్క ప్రశ్న కూడా సొంతగా చదివి రాయలేదు. ఒక బిట్టు కూడా. అన్ని కాపీలు కొట్టి 5 సబ్జెక్టులు పాస్ అయ్యాను. ప్రభు నమ్ముకున్న తర్వాత ఒక్క బిట్టు కూడా చూడకుండా నేను యథార్థంగా చదువుకొని ఖచ్చితంగా ప్రభు సహాయంతో రాసి పాస్ అయ్యాను. 10th క్లాస్ పాస్ కావడము అసాధ్యము అనిపించింది, కానీ ప్రభు సాధ్యం చేసి చూపించాడు. పాస్ కావడానికి దేవుడు సహాయం చేశాడు. ఏ ఇంగ్లీష్ అయితే నాకు చాలా కష్టంగా ఉంటుందో, ఏ ఇంగ్లీష్లోనైతే నేను ఓడిపోయానో, అదే ఇంగ్లీషును దేవుడు నాకు ఆశీర్వాదకరంగా మార్చాడు. నిజంగా దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. కనుక ఇతడు ఇక బ్రతకడు అనుకున్నటువంటి కుమారుడు బాగుపడ్డాడు. చూసే వాళ్ళందరికీ ఆశ్చర్యం. ఇలాంటివి మన జీవితాలలో జరుగుతున్నప్పుడు దేవుని పట్ల మన స్పందన ఎలా ఉండాలి? ఈ ప్రధాని యొక్క స్పందన మనం చూద్దాం. అతనంట 53వ వచనంలో, అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఆ రోజు నుంచి వారు ప్రభువు కొరకు జీవించారు. అది వారి స్పందన. అది కావాల దేవునికి.
దేవుడి కార్యాలు చేసిన తర్వాత ఒక చిన్న ప్రార్థన పెట్టించుకొని మళ్ళీ వెళ్ళిపోవటం కాదు. ఏదో పాస్టర్ గారికి చిన్న కానుక ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. ఏదో ప్రభు గురించి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళిపోవటం కాదు, పొగిడి వెళ్ళిపోవటం కాదు. ప్రభు మన జీవితాలలో అద్భుతాలు చేసేది ఎందుకంటే ప్రభు కొరకు మనం జీవిస్తామని, ప్రభు కొరకు ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామని, ప్రభువును మన హృదయాలలో చేర్చుకుంటామని దేవుడు మన జీవితాలలో అద్భుతాలు చేస్తుంటాడు. ప్రభు కొరకు మనం జీవిస్తామని. ఈ ప్రధాని మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, తనతో పాటు తన కుటుంబం అంతా దేవుని యందు విశ్వాసం ఉంచారంట. బైబిల్ పండితుల అభిప్రాయం ఇది. 8:2 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూషా, ఒకవేళ ఇతనే ఆ ప్రధాని అని కొంతమంది భక్తుల అభిప్రాయం. అతని భార్య ఏం పేరంట? యోహన్నా. ఏమేం చేసిందంట? ఈమెతో పాటు కొంతమంది స్త్రీలు, యోహన్నా, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. అంటే ఆయనకు పరిచర్య చేయుచు వచ్చిరి. వారికి కలిగిన ఆస్తితో వారి శేష జీవితం ప్రభు కోసం జీవించారు, కృతజ్ఞత కలిగి జీవించారు. అది దేవునికి కావాలా? అది దేవుడు మన నుంచి ఆశించేది. ప్రభు మన జీవితాలలో ఏదైనా కార్యాలు చేసేది ఎందుకంటే ఆయన కొరకు మనము జీవిస్తామని, ఆయనకు మహిమకరంగా మనం జీవిస్తామని, కృతజ్ఞత కలిగి జీవిస్తామని. ఇక్కడ ఈ ప్రధాని మాత్రమే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు, ఈ అధికారి మాత్రమే ప్రభువునందు విశ్వాసం ఉంచలేదు, తన కుటుంబం అంతా దేవుని యందు విశ్వాసం ఉంచినట్టు. మనము మాత్రమే ప్రభువునందు విశ్వాసం, మన కుటుంబం అంతా ప్రభువులోకి రావాలి. మనం మాత్రమే నమ్ముకుంటే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా దేవునిలోకి రావాలి. మనం మాత్రమే బైబిల్ చదువుకుంటే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా బైబిల్ చదువుకోవాలి. మనం మాత్రమే ప్రార్థన చేసుకుంటే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా ప్రార్థన చేసుకోవాలి. మనం మాత్రమే దేవుని సన్నిధికి వస్తే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా దేవుని సన్నిధికి రావాలి. మనం మాత్రమే దేవునితో సహవాసం కలిగి ఉంటే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనం మాత్రమే దేవునికి ఇస్తూ ఉంటే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మాత్రమే పాటలతో ప్రభువును స్తుతిస్తే సరిపోదు, మనతో పాటు మన కుటుంబం కూడా పాటలతో ప్రభువును స్తుతించాలి. అది ఎంతో ఆశీర్వాదం. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదాం. మన కుటుంబం అంతా కలిసి ప్రభువును సేవిస్తే అది ఎంత ఆశీర్వాదం చూడండి. ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో ఆలోచించండి. ఆ కుటుంబము ఒక చిన్న పరలోకములాగా ఉంటుంది. కుటుంబంలో అందరూ ప్రభువును నమ్ముకున్న వారైతే ఆ కుటుంబం ఎంత ఆనందం, ఎంత ఐక్యత అక్కడ మనం చూడగలం. ఆ కుటుంబము ప్రియులారా, ఆ కుటుంబాన్ని దేవుడు ఒక వెలుగుగా చేస్తాడు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడు. ఇక్కడ ప్రధాని తన కుటుంబముతో ప్రభువును సేవించినట్లుగా మనం చూడగలం. ఈ వాక్య భాగము ద్వారా ఈ ప్రధాని కుమారుని స్వస్థత ద్వారా ప్రభు మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలు ఇవి. కనుక ప్రభు కొరకు జీవిద్దాం. మన జీవితాలలో ప్రభు ఏదైనా కార్యాలు చేస్తున్నాడంటే ఆయన తను బయలుపరుచుకుంటాం. ఆయన దేవునిగా మనం నమ్మాలని ఆయన ఆశిస్తున్నాడు. కనుక ఆయన నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయన కొరకు జీవిద్దాం. ఈవెన్ ప్రధాని ఇంట్లో ఏ రీతిగా దేవుడు అద్భుతాలు చేశాడు, ఈవెన్ మన కుటుంబాలలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలను చూసినప్పుడు ఇంకా ఎక్కువగా
దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఆ అద్భుతాలు చూసినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యమును ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మేము నేర్చుకున్న వాక్యాన్ని మా హృదయాలలో నాటి భద్రపరచండి, ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములు ప్రార్థించి స్తుతించి కనపరిచి బహు వినయముగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.